నా పేరు రవి. నేను 3వ తరగతి చదివే రోజులవి. అది 1993వ సంవత్సరం. నేను, నా స్నేహితుడు నరేష్, మల్లేష్ ఇంకా తిరుపతి నలుగురం కలిసి లాస్ట్ బెంచ్లో కూర్చున్నాము. ఆ రోజు మాది ఒకటే డిస్కషన్. సాయంత్రం సర్కస్ ఉంది, వెళ్దాము అనేసి. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. సర్కస్ పక్కనే ఇంకా బొమ్మలు కూడా అమ్ముతారు. అసలు నా దగ్గర అవి కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఏం చెయ్యాలి? సరేలే వెళ్ళి ఆ సర్కస్ అన్న చూద్దాంలే అనుకుంటాడు. అయితే రవి, నరేష్, మల్లేష్, తిరుపతి నలుగురు కలిసి ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళి మొహాలు కడుక్కొని ఇంకా స్కూల్ డ్రెస్ మార్చుకొని నలుగురు ఒకే దగ్గర కలుసుకుంటారు. అది నరేష్ వాళ్ళ ఇంటి బయట కలుసుకొని సర్కస్కి వెళ్తారు. ఆ సర్కస్ వచ్చేసి కొంచెం దూరంలో ఏర్పాటు చేశారు. ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ రోజు ఊరి నుంచి చాలామంది చూడడానికి వచ్చారు. ఆ సర్కస్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ నలుగురు. అయితే చీకటి పడుతుంది. అయితే నేను అన్నాను, తిరుపతి, మల్లేష్, నరేష్ మనం ఇంటికి వెళ్దాం, చీకటి కావస్తుంది, మళ్ళీ అమ్మ నన్ను తిడుతుంది అని అంటాడు. అందుకు నా స్నేహితులు కూడా సరేరా వెళ్దాము. అయితే అందరూ కలిసి వస్తూ ఉంటారు. ఇంటికి బయలుదేరారు. అయితే మల్లేష్ ఇలా అన్నాడు, అరే సర్కస్లో మీరు ఒక విషయం గమనించారా? అక్కడ బెట్టింగ్ అని ఒకటి ఉంది. అయితే మనం ఒక దాంట్లో గెలిస్తే మనకు ఒకటి బహుమతిగా ఇస్తారు అని అంటాడు. అందుకు అవును అవును, కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా, అందుకని మనం అదంతా ఆడలేకపోయాము, చూసాము అని అంటారు. అందుకు మల్లేష్, సరే మనం కూడా ఒక చిన్న పందెం వేసుకుందాము, మనకి సరదాగా ఉంటుంది కదా అని అంటాడు. అందుకు ఇంకా ముగ్గురు స్నేహితులు చెప్పు ఎలాంటి పందెం అని అంటారు. ఏమీ లేదురా, ఒక చిన్న పందెం వేసుకుందాం. అయితే పందెంలో గెలిచిన వాడికి ₹1, అందరూ ఒక్కొక్క రూపాయి ఇవ్వాలి. అంటే పందెంలో గెలిచిన వాడికి ₹3 ఇస్తున్నాం మనం అని చెప్తాడు. అయితే ఇంకా అప్పటికి ఆ రోజులలో రూపాయి అని అంటే చాలా ఎక్కువ కాబట్టి ఇంకా పిల్లలు కదా, రూపాయి అంటే ఆ రూపాయితో చారణ ఇంకా అందులో ఎన్నో కొనుక్కుంటారు తినుబండారాలు. అయితే ఇంకా ముగ్గురు సరే అని చెప్తారు. అప్పుడు ఇంకా మల్లేష్, సరే నేను పందెం ఏంటో చెప్తాను, ఇప్పుడు ₹3 వస్తున్నాయి కాబట్టి పందెం కూడా అలాగే ఉంటుంది, కొంచెం కష్టం అని అంటాడు. అందుకు వీళ్ళందరూ ఏంట్రా చెప్పురా, పర్లేదు చేసేస్తాం అని అంటారు. అయితే అందుకు ఇంకా మల్లేష్, సరే అయితే ఈరోజు సాయంత్రం 8 గంటలకి అయితే మన ఊరి బయట ఉన్న శ్మశానంలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక మందారపు మొక్క ఉంటుంది. అయితే అక్కడ ఆ ఆకు తీసుకొని రావాలి. ఒకవేళ పువ్వులు మొగ్గలు ఏమన్నా ఉంటే అవి కూడా తీసుకొని రావచ్చు అని పందెం కడతాడు. అయితే అది ఎక్కడుంది అంటే శ్మశానం లోపల మధ్యలో అదే ఉంటుంది చెట్టు. అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళామన్నందుకు సాక్ష్యంగా ఆ ఆకులు తీసుకొని రావాలి అని పందెం. అయితే సరే అనేసి ఎవరు ఇళ్ళలోకి వాళ్ళు వెళ్తారు. అయితే ఇంకా సమయం సరిగ్గా 6 అవుతుంది. 6 గంటలకి ఇంకా నలుగురు కలిసి ఒక స్థలంలో కలుసుకుంటారు. అయితే అందరూ కలిసి ఇంకా రవి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అరుగు పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి తిరుపతి, ఇదేం పందెం, అసలు ఇది పందెమా, ఎంత భయంకరంగా ఉంది, అయినా ఆ రాత్రి ఎవరు వెళ్తారు, నాకు పొద్దున అక్కడి నుంచి రావడానికే చాలా భయంగా ఉంటుంది, నువ్వు రాత్రి సమయంలో వెళ్ళమంటావేంటి,
నా వల్ల కాదు, నాకొద్దు 3 రూపాయలు అని అంటాడు. అయితే మల్లేష్ సరే ఇంకా ఎవరు ఈ పందెంకి ఒప్పుకోవట్లేదా అని అంటాడు. అందుకు నరేష్ నువ్వే చెయ్యొచ్చు కదా, నువ్వే వెళ్ళు, అప్పుడు నీకే ఆ 3 రూపాయలు మేము ఇస్తాం అని అంటే దానికి మల్లేష్ నేను వెళ్తాను, నేను చాలాసార్లు అక్కడి నుంచి వచ్చాను, నాకేం భయం కాదు, మీరు చేస్తారా చెయ్యరా అని నేను అడుగుతున్నా అని అంటాడు. దానికి ఇంకా నరేష్ నేనైతే చెయ్యను బాబు, నాకైతే పందెం చాలా భయంగా ఉంది, నేనైతే వెళ్ళను అని అంటాడు. అందుకు ఇంకా తర్వాత రవిని కూడా అడుగుతాడు. రవి కొంచెం ఆలోచించి సరే మీరైతే ఒక్కొక్క రూపాయి రెడీగా పెట్టుకోండి, రేపు పొద్దున నాకు ఇవ్వాలి 3 రూపాయలు, నేను ఖచ్చితంగా వెళ్తాను, వెళ్ళి ఆకులు తీసుకొని వస్తాను, చెట్టు ఆకులు అని చెప్తాడు. అయితే అందుకు ఇంకా సరే అనేసి ఇంకా సరే మేము ముగ్గురం కలిసి శ్మశానం బయట వరకు వస్తాము నీకు తోడుగా, అయితే నువ్వు మాత్రమే లోపలికి వెళ్ళి ఆకులు తీసుకొని రా అని అంటాడు. అందుకు ఇంకా రవి సరే అని చెప్తాడు. అయితే నలుగురు కలిసి ఇంకా ఊరి బయట ఉన్న శ్మశానం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. అయితే అలా వెళ్ళేటప్పుడు కూడా రవికి చాలా భయంగా ఉంటుంది. కాకపోతే సరేలే వీళ్ళు ఎలాగో శ్మశానం బయట ఉంటారు, ఎందుకు భయపడాలి అనవసరంగా, ఇంకా లోపలికి వెళ్ళి గబగబా ఆకులు తీసుకొని వస్తే అయిపోతుంది కదా అని అనుకుంటాడు. అందరూ శ్మశానం దగ్గరికి వెళ్తారు. అయితే అప్పుడు మల్లేష్ సరే రవి లోపలికి లోపలికి వెళ్ళేసి ఆకులు తీసుకొని రా అని అంటాడు. అయితే ఇంకా రవి భయపడుకుంటూనే ఇంకా భయం బయటికి చూపించకుండా ఇంకా మెల్లగా వెనుక తిరిగి చూసుకుంటూ తన చేతిలో చిన్న లైటర్ పట్టుకొని ఇంకా దాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఆ టార్చ్ లైట్ని అటు ఇటు పట్టుకొని తిప్పుతూ మొత్తం స్థలాన్ని చూస్తూ ఉంటాడు. అయితే అక్కడ తను లోపలికి వెళ్తున్నప్పుడు చాలా భయపడతాడు. ఎందుకంటే మొదటిసారి తను అలా వెళ్ళడం ఒంటరిగా, అది కూడా చీకట్లో, ఎప్పుడూ వెళ్ళలేదు. అబ్బా ఈ పందెం కట్టినందుకు రావాల్సి వచ్చింది, అనవసరంగా ఒప్పుకున్నానేమో, ఇప్పుడు నేను ఆకులు తీసుకోకుండా బయటకు వెళ్ళిపోతే అబ్బా పెద్ద మొనగాడిలా పందెం కట్టావు, లోపలి వరకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చావని వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు, మళ్ళీ మా క్లాస్లో అందరికీ చెప్తారు, ఇంకా నా గురించి అందరూ నవ్వుతారు, లేదు నేను వెళ్ళి తొందరగా ఆకులను తెంపి పరిగెత్తుకుంటూ వస్తాను అని చెప్పేసి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే ఇంకా తనకి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గరికి గబగబా వెళ్తుండగా ఇంకా తొందరలో ఆ టార్చ్ లైట్ చేతిలో నుంచి కింద పడిపోతుంది. పడిపోయిన వెంటనే అక్కడ ఉన్న ఒక రాయికి ఆ గ్లాస్ తాకి ఆ అద్దం పగిలిపోతుంది. అయితే ఇంకా ఆ లైట్ అనేది ఇంకా ఆగిపోతుంది. అప్పుడే ఇంకా ఆ ముగ్గురు అక్కడ నిలబడ్డారు కదా, అయితే అక్కడ నుంచి ఒక ముసలాయన నడుచుకుంటూ వచ్చి ఆ ముగ్గురిని చూసి ఏం బాబు ఇక్కడేం పని అని బెదిరిస్తాడు. వెళ్ళండి ఇక్కడి నుంచి, ఇక్కడికి ఇంకొకసారి వచ్చారో ఇంకా మీ పని అయిపోతుంది, తాట తీస్తాను పొండి అనేసి ఇంకా వాళ్ళ ముగ్గురిని తిట్టగానే ఇంకా భయపడి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోయి చాలా దూరం నిలబడి ఇంకా రవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇంకా అప్పటికే రవికి మొత్తం చీకటైపోతుంది, ఏమీ కనిపించదు. అయితే ఇంకా ఆ చెట్టు దగ్గరికి మెల్లగా వెళ్తాడు. మెల్లగా వెళ్ళి ఇంకా చెయ్యి చాపి ఆ చెట్టు మీద ఆకు తెంపుకుందాం అనేలోపు ఇంకా అలా చెయ్యి పెట్టేసరికి అతని చెయ్యికి ఏదో తాకుతుంది. అయితే ఏంటప్పా అని అనుకుంటూ చీకట్లో తన చెయ్యిని అటు ఇటు జరిపి ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే తన చేతికి ఏదో తగులుతుంది. ఏంటి ఇది అని ఇలా పట్టుకొని చూస్తాడు. అయితే తన చెయ్యికి ఏదో చల్లగా తాకుతుంది. ఏంటబ్బా ఇంత చల్లగా ఉంది, ఇక్కడ ఏమైనా నీళ్ళున్నాయా అనేసి అలా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అది కదిలినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇంకా ఏంటి ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏంటి అనేసి ఇంకా అనుకొని కొంచెం ఆలోచిస్తాడు. దాని తర్వాత ఇంకా అక్కడ ఎవరో కదిలినట్టు ఇంకా
ఏదో చిన్న చిన్న గాలి పీల్చుకున్న సౌండ్ అలాంటివి వినిపిస్తూ ఉంటాయి. అయితే తనకి సరే అనేసి ఇంకా అతను అదేది పట్టించుకోకుండా ఎలాగో ఇంత దూరం వచ్చాను, అయితే ఆకులు తీసుకొని వెళ్దామని చెప్పేసి మళ్ళీ చెయ్యి పెట్టి ఇంకా ఆ చెట్టు ఆకు పట్టుకుందాం అనే లోపే తన చెయ్యిని ఎవరో పట్టుకుంటారు. అయితే ఇంకా తనకి అర్థమైపోతుంది ఎవరో పట్టుకున్నారు అనేసి. ఇంకా గట్టిగా అరుస్తాడు. అయితే ఇంకా అరే తిరుపతి, నరేష్, మల్లేష్ అని గట్టిగా అరుస్తాడు. కానీ వాళ్ళకి వినిపించవు, ఎందుకంటే వాళ్ళు చాలా దూరంలో వెళ్ళి నిలబడ్డారు. అయితే ఇంకా అప్పటికే మొత్తం చీకటిగా ఉండడం వల్ల ఇంకా తనకి ఏమీ అర్థం కాక ఇంకా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా, నన్ను కాపాడండి అని గట్టిగా ఏడుస్తూ తన చెయ్యిని వదిలించుకోవాలని చెప్పేసి బలంగా ఆ చెయ్యిని లాక్కొని ఎటు వెళ్ళాలో తెలియక తను ఇక్కడి నుంచే వచ్చాను కదా అనేసి ఎటు పెడితే అటు ఇంకా అలా ఉరికికుంటూ వెళ్ళిపోతాడు. అయితే అలా గట్టిగా అరుస్తుంటే అదే టైంలో ఇంకా అక్కడ నుంచి ఒక అతను సైకిల్ మీద వస్తూ ఉంటాడు. అయితే తనకి ఆ అరుపులు వినిపిస్తాయి. ఎవరైనా ఉన్నారా, నేను చాలా భయంగా ఉంది అనేసి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ పట్టుకొని ఎవరిక్కడ అనేసి ఇంకా ఆ శ్మశానంలోకి లైట్ పెడతాడు. ఇంకా అప్పుడే అందులోకి ఒక పెద్ద వెలుగు కనబడుతుంది. అయితే ఇంకా ఆ బాబు ఆ లైట్ చూపిస్తున్న వ్యక్తి దగ్గరికి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ టార్చ్ లైట్ ఆన్ చేయగానే తనకి దారి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చీకట్లో ఒక చిన్న లైట్ చాలు, కొంచెమన్నా దారి కనిపిస్తుంది. అయితే ఇంకా ఫుల్ భయపడిపోయి చెమటలు పడుతూ ఇంకా ఫుల్ వణుకుతూ ఉంటాడు. ఎవరు బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఈ సమయంలో అంటే, అంకుల్ లేదు అంకుల్, ఇక్కడ ఏదో వేరే పని మీద వచ్చాను అంకుల్, ఇక్కడ నుంచి చిక్కుకుపోయాను, చాలా భయంగా ఉంది అంకుల్ అంటే, ఇక్కడికి ఎలా వచ్చావు అంటే, చీకట్లో దారి తెలియక వచ్చాను, రోడ్డు మీద నుంచి కాకుండా ఇలా వచ్చాను అని అబద్ధం చెప్తాడు. అయితే ఇంకా అతను తన సైకిల్ మీద కూర్చోపెట్టుకొని ఊరు లోపలికి తీసుకెళ్దామని చెప్పి ఆ అబ్బాయిని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పటికే ఇంకా తన కోసం ఎదురు చూస్తున్న ముగ్గురు స్నేహితులు ఆ విషయాన్ని చూస్తారు. అయితే ఇంకా రవి వాళ్ళని చూడడు, ఇంకా ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు. అయితే వాళ్ళకి విషయం అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు కూడా భయపడి సరేరా మనం రేపు కలుద్దాం అనేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఇంకా రవి ఇంటికి వెళ్తాడు. ఇంకా అతను వాళ్ళ ఇంటి దగ్గర దించి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చి ఎక్కడికి వెళ్ళావు ఈ రాత్రిలో అని చాలా గట్టిగా అడుగుతారు. అయితే రవి మాత్రం చాలా ఏడుస్తూ చాలా భయపడిపోయినట్టుగా కనిపించడం వల్ల వాళ్ళు ఏం లేకపోతారు. అయితే ఇంకా రవి ఇంకా వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది చెప్పు అని అంటాడు. అయితే ఇలా పందెం కట్టాము, శ్మశానంలోకి వెళ్ళాను అని చెప్పేసరికి వాళ్ళమ్మ చాలా భయపడుతుంది. వెంటనే ఇంకా రవిని బయటకు తీసుకెళ్ళి ఇంకా లోపల నుంచి బకెట్ నీళ్ళు తీసుకొచ్చి స్నానం చేపించి బట్టలు వేరేవి వేసి లోపలికి తీసుకెళ్ళి ఇంకా సరే నువ్వేం భయపడకు, ఇంకెప్పుడు అలాంటి పనులు చెయ్యకు, నువ్వు ఇంకా చిన్న పిల్లాడివే అని చెప్తుంది. ఇంకా తనకి చాలా జ్వరం వచ్చుంటుంది అప్పటికే. సరే అనేసి ఇంకా 2 రోజుల వరకు ఇంట్లో నుంచి బయటికి రాడు, స్కూల్కి కూడా వెళ్ళడు. అయితే చూసారా, అంటే మన ఏజ్తోని సంబంధం లేకుండా మనం ఒక్కొక్కసారి కూడా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడు నా వయసు ఎంత, 8 సంవత్సరాలు ఉంటాయి. అయితే 3వ తరగతి. నా స్నేహితులు ఏదో పందెం కట్టారని చెప్పి ఆలోచించకుండా నేను నిర్ణయం తీసుకున్నాను. ఒక్కొక్కసారి మనం అన్నీ ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లల్లో కూడా వయస్సుతో సంబంధం లేకుండా మేము అన్ని పనులు చేయొచ్చు అన్నట్టుగా చేస్తారు. కాకపోతే మనకు అంత తెలివి ఉండదు కదా. కొన్ని మన పెద్దవాళ్ళు చెప్పే మాటలు కూడా వినాలి. ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో అనేవి కూడా
వాళ్ళకి చెప్పాలి. చెప్తేనే కదా ఏది మంచిది ఏది చెడు అని మనకి చెప్తారు. అయితే ఇంకా ఇది అన్నమాట స్టోరీ. ఇది అంటే తను రవి మనతో షేర్ చేశారు. ఇతను నా ఫ్రెండ్ అన్నమాట. ఇది తనకు ఎదురైన స్టోరీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తాను ఇంకా పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా చీకట్లో ప్రయాణం అంటే తనకి భయం. చీకటి పడ్డ తర్వాత చాలా ఒక 10 గంటలు 11 గంటల తర్వాత దూరపు ప్రయాణాలు కానీ ఒంటరి ప్రయాణాలు కానీ తాను చెయ్యడు. ఇదే అండి ఈరోజు స్టోరీ. స్టోరీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.